గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మొత్తం మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయినాయి. ఎన్ని నేర్చుకున్నాం మన సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, కౌంటర్, లాస్ట్ వచ్చి కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ గురించి మాట్లాడాం. కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి దేని గురించి డిస్కస్ చేస్తుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనం మోర్ దాన్ 3 కాంపౌండ్స్ ని సెపరేట్ చేయడానికి ఇటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది వాడతామని చెప్పామండి. తర్వాత ఈ యొక్క సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి ఒక ప్రాసెస్ లో ఈ యొక్క సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో దీనికి ఒక అప్లికేషన్ ఉందండి. దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే ఐరన్ 3 అనేటువంటిది ఏదైతే ఉందో determination of iron 3 iron, which is determination of iron 3 చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మీకు ఫైనల్ ఇయర్ లో కూడా ప్రాక్టికల్ లో ఉండేటువంటి విషయం. డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3 అంటే ఐరన్ 3 అంటే నథింగ్ బట్ ఫెర్రస్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫెర్రస్ అయాన్ని ఎస్టిమేట్ చేయాలి. ఎలా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మనం యాక్చువల్గా ఈ యొక్క ఐరన్ 3 అయాన్ అనేటువంటిది ఎస్టిమేట్ చేయడానికి ఎటువంటి సొల్యూషన్ తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు దీంట్లో మాట్లాడతామండి. జనరల్గా ఐరన్ 3 ఎస్టిమేట్ చేయడానికి మనం తీసుకునేటువంటి ఒక కాంపౌండ్ ఏంటంటే మోర్సాల్. ఏంటండి? మోర్సాల్ అనేటువంటి ఒక కాంపౌండ్ అండి. ఆల్రెడీ మీరు మోర్సాల్ అనేటువంటి పదం ఇంటర్మీడియట్ లో టైట్రేషన్ లో వాడతారు. ఇక్కడ మోర్సాల్ అంటే దానికి నేమ్ ఏంటంటే హైడ్రేటెడ్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ అండి. ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్. ఫెర్రస్ అమ్మోనియం హైడ్రేటెడ్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే మోర్సాల్ అని చెప్తారండి సింపుల్ గా. అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే కాంపౌండ్ లో హైడ్రేటెడ్ అంటే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అండ్ ఫెర్రస్ అంటే ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ ఉంటుంది. అమ్మోనియం అంటే NH4 ఏదైతే ఉందో అమ్మోనియం ఉంటుంది. అండ్ సల్ఫేట్ అంటే SO4 అయాన్ అనేటువంటి ఏదైతే ఉందో ఇది ఉంటుంది. ఇన్ని కాంబినేషన్ ఉంటాయండి కాంపౌండ్ లో. దీంట్లో ఉన్నటువంటి ఐరన్ అనేటువంటిది ఏ స్టేట్ లో ఉంటుందంటే Fe+3 లో ఉంటుంది. Fe+3 ఏదైతే ఉందో మనం సింపుల్ గా రాయాలంటే దాన్ని ఏమంటామంటే అన్నిపై మామూలు వచ్చిన కదా ఐరన్ 3 అనేటువంటి విషయంగా రాస్తాడు. ఐరన్ 3 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎస్టిమేట్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ ఎంత ఉందో అనేటువంటి విషయం డిటర్మైన్ చేయాలి. డిటర్మైన్ చేయడానికి మనం ఇక్కడ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి ఒక ప్రాసెస్ వాడతానికి మనం ఎంత తీసుకుంటాం అంటే అది ఎంత తీసుకోవాలి అండ్ ఎటువంటి కాంపౌండ్ అనేటువంటి దాన్ని తీసుకోవాలనేటువంటి దాన్ని చూసినప్పుడు దీనికి కావాల్సినటువంటి దేంట్లో దీన్ని మనం సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చేస్తామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సైడ్ అనేటువంటి ఒక కాంపౌండ్ అండి. దేంట్లో తీసుకుంటామంటే విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ క్లోరోఫామ్. ఆక్సైడ్ అనేటువంటి ఒక కాంపౌండ్ క్లోరోఫామ్ లో తీసుకుంటాం. ఆక్సైడ్ అంటే which is also other name that is 8-hydroxyphenolene. ఫినోలిన్ అంటే మీకు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ 5th సెమ్ లో మనకి నైట్రోజన్ కాంపౌండ్స్ వచ్చినాయండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఏమంటారంటే హెలిసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అని మనకి నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ లో పిరిడిన్ అని, ఫినోల్ అని, ఫినోలిన్ అని ఇలాగా డిఫరెంట్ నేమ్స్ తో మనకి నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ లో వస్తుంది.
ఈ యొక్క కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని దేంట్లో తీసుకుందాం అమ్మా, క్లోరోఫామ్ లో తీసుకుందాం. క్లోరోఫామ్ లో తీసుకుని ఈ యొక్క మోసాల్ అనేటువంటిది దేంట్లో తీసుకుందాం అంటే ఆక్వస్ సొల్యూషన్ లో తీసుకుంటాం. ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ మోసాల్ట్ లో ఉన్నటువంటి Fe+K అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎస్టిమేట్ చేస్తాం బై యూజింగ్ ఆక్సైడ్ ఇన్ క్లోరోఫామ్. ఇది ఎంత ఉంటుందంటే 10% సొల్యూషన్ అండి. 10% సొల్యూషన్ తీసుకుంటాం. అసలు ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈ యొక్క అలాగే ఇది ఎలా చేస్తాం అనేటువంటిది 1 by 1 స్టెప్స్ వైజ్ చూద్దాం. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఏదైతే ఉంది సొల్యూషన్ మనకి యొక్క pH వచ్చి 2 to 10 మధ్యలో తీసుకుంటామండి. 2 to 10 మధ్యలో తీసుకుంటాకి రీజన్ ఏంటంటే 2 to 10 మధ్యలో తీసుకున్నప్పుడు సొల్యూషన్ లో ఉన్నటువంటి ఏదైనా మనకి దాని ఇంప్యూరిటీస్ అల్యూమినియం అయాన్ కానీ లేకపోతే నికెల్ అయాన్ కానీ లేకపోతే సీరియం అయాన్ కానీ లేకపోతే కాపర్ అయాన్ కానీ ఇవేవి కూడా ఆ యొక్క నైట్రేషన్ ఏదైతే నథింగ్ బట్ సెపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయమంటాయి. చేస్తాయా చేయవనేటువంటిది మనం ఎక్స్పెరిమెంట్ గా చేసినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అనేటువంటిది స్టెప్స్ వైజ్ లో చూద్దాం. ఫస్ట్ అర్థమైంది కదా, ఎస్టిమేట్ చేయడానికి మనకు కావాల్సిందంటే మోసాల్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం ఆక్వస్ సొల్యూషన్. అది ఎలా తీసుకుంటాం, ఎంత తీసుకుంటాం అనేటువంటిది మనకి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ లో తెలుస్తుంది. దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మోసాల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎంత తీసుకున్నాం అంటే 0.023 గ్రామ్స్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ 0.023 గ్రామ్స్ ని వేయి చేసి దీన్ని 1 లీటర్ వాటర్ అండి 1 లీటర్ వాటర్ లో సొల్యూషన్ ఎంత అయింది. దీన్ని దేంట్లో తీసుకున్నాం అంటే ఇలా సెపరేటింగ్ ఫనల్ లో తీసుకుంటాం. ఏది ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో అది దీంట్లో తీసుకుని మొత్తం అంతా తీసుకుంటే 1 లీటర్ అంటే సరిపోదు కాబట్టి 1 లీటర్ లో ఎంత తీసుకుంటాం అంటే రఫ్ గా ఒక 50 గ్రామ్స్ తీసుకుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 50 ml తీసుకుంది. ఈ 50 ml లో రఫ్ గా దీంట్లో ఎంత ఉంటుందంటే దీని యొక్క వెయిట్ 100 మైక్రోగ్రామ్స్ ఉంటుందండి. ఎంత ఉంటుంది, 100 మైక్రోగ్రామ్స్ ఉంటుంది అనుకున్నాం. ఈ 50 ml తీసుకుని దీనికి 10% సొల్యూషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా సెపరేటింగ్ ఫనల్ లో ఎంత 50 ml మోసాల్ సొల్యూషన్ దీనికి ఏం యాడ్ చేస్తాము అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మనం అనుకున్నాం కదా దీనికి యాడ్ చేసేటువంటి కాంపౌండ్ ఏంటంటే 10% ఆక్సైడ్ క్లోరోఫామ్ ఎంత కలపాలి అంటే ఒక 100 ml కలుపుతున్నాం. ఆక్సైడ్ క్లోరోఫామ్ ఏదైతే ఉందో దీనికి ఎంత కలుపుతున్నాం అంటే ఇది ఇంచుమించుగా మనకి 100 అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఎంత తీసుకుందాం అంటే కొన్ని 50 తీసుకుందాం. 100 అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 50 తీసుకుందాం. అంటే సెపరేటింగ్ ఫనల్ మనకి ఎలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది కదా. సెపరేటింగ్ ఫనల్ అనేటువంటిది ఈ రకంగా ఉన్నప్పుడు ఫస్ట్ దీంట్లో ఏం తీసుకున్నాం అంటే మోసాల్ సొల్యూషన్ తీసుకున్నాం. మళ్ళీ సొల్యూషన్ తీసుకుంటే కొద్దిగా మనకి షేకింగ్ ఏదైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీంట్లో 100 ప్లస్ తీసుకున్నాం అంటే ఒక 50 ml మాత్రమే తీసుకున్నాను. 50 ml తీసుకుని దీన్ని షేక్ చేసాం. ఏం చేసామండి, షేక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 లేయర్స్ ఫామ్ అవుతాయి.
ఒకటి క్లోరోఫామ్ లేయర్ అని, రెండోది ఆక్వస్ లేయర్ అని. ఆ క్లోరోఫామ్ లేయర్ ఏదైతుందో దాన్ని సెపరేట్ చేస్తారు ఫస్ట్ ఆపరేషన్. షేక్ చేసిన తర్వాత నువ్వు క్లోరోఫామ్ లేయర్ ఏదైతుందో దాన్ని సెపరేట్ చేసి దాన్ని 1 సెంటీమీటర్ అబ్జార్ప్షన్ సెల్ ఏదైతుందో దాంట్లో ప్లేస్ చేస్తుంది. అబ్జార్ప్షన్ సెల్ లో ప్లేస్ చేసి అది తీసుకెళ్ళి సెల్ లో ప్లేస్ చేసినట్లయితే దాని యొక్క అబ్జార్ప్షన్ అనేటువంటిది నోట్ చేస్తాడు. అబ్జార్బెన్స్ ఎక్కడ స్పెక్ట్రోమెట్రీ లో అబ్జార్బెంట్ చూస్తూ ఎక్కడ దీనికి ఎక్కడ వస్తుందంటే అబ్జార్బెన్స్ 470 నానోమీటర్ దగ్గర వస్తుంది. అబ్జార్బెన్స్ ఎక్కడ వస్తుందమ్మా 470 నానోమీటర్ దగ్గర వస్తుంది. ఇది వచ్చింది ఏదైతుందో అబ్జార్బెన్స్ రిజల్ట్ 1 అని ఉంది. ఒక ఆపరేషన్ చేశాను. ఏంటి ఆపరేషన్? 50 ml లో ఇది తీసుకుని దానికి 50 ml ఆక్సిజన్ సొల్యూషన్ ఏదైతుందో అది కలిపి షేక్ చేసి ఆ వచ్చినటువంటి క్లోరోఫామ్ లేయర్ ఏదైతుందో దాన్ని సెపరేట్ చేసి 1 మీటర్ అబ్జార్ప్షన్ సెల్ లో ప్లేస్ చేసి దాని యొక్క అబ్జార్బెన్స్ స్పెక్ట్రోమీటర్ అనేటువంటి ఒక apparatus ఉంటుంది మనకి. ఇట్ ఇస్ నథింగ్ బట్ స్పెక్ట్రోఫోటోమీటర్ అంటారండి. ఫోటోమీటర్ లో దాని యొక్క అబ్జార్బెన్స్ ఎక్కడ కనపడుతుంది అంటే ఇట్ ఇస్ 470 నానోమీటర్ దగ్గర కనపడుతుంది. ఇది అంతా కూడా మీకు సెకండ్ ఇయర్ లో స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి టాపిక్ లో చెప్తారండి. ఏదన్నా సొల్యూషన్ సంబంధించి అబ్జార్బెన్స్ అనేటువంటి చెప్పాలి అంటే అబ్జార్బెన్స్ సెల్ అనేటువంటిది ఉంటుంది. ఆ సెల్ కి స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటిది అటాచ్ చేసినట్లయితే దాని యొక్క రీడింగ్ అనేటువంటిది అక్కడ రావడం జరుగుతుంది. ఇదంతా స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి టాపిక్ లో మీకు సెకండ్ ఇయర్ లో డిస్కస్ చేసినటువంటి విషయమే. ఇది వచ్చింది ఫస్ట్. యాక్చువల్ గా 470 nm దగ్గర దాని యొక్క అబ్జార్బెన్స్ ఎంత వస్తుందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మీకు మామూలుగా చెప్తాను 0.605 వస్తుంది. ఎంత వస్తుందండి? 0.605 వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆర్గానిక్ లేయర్ సెపరేట్ చేస్తావో సమ్ ఆక్వాస్ లేయర్ ఉంటుంది కదా, ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ తీసుకున్నాం. రిమైనింగ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ 10% ఆక్సిజన్ సొల్యూషన్ మళ్ళీ కలిపానండి. ఎంత కలిపానంటే ఒక 10 ml కలిపాను. 10 ml కలిపి మళ్ళీ టైట్రేషన్ చేసి నథింగ్ బట్ షేకింగ్ చేసి స్టాండింగ్ చేసినట్లయితే షేకింగ్ 1 minute చేసాం అనుకోండి. ఆఫ్టర్ స్టెబిలైజేషన్ ఏమవుతుంది అంటే మళ్ళీ సొల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో క్లోరోఫామ్ లేయర్ తీసుకుని దాన్ని సెపరేట్ చేసి అబ్జార్బెన్స్ సెల్ ఏదైతే ఉందో దాంట్లో పంపించి అక్కడ 470 mm ఏదైతే ఉందో అక్కడ అబ్జార్బెన్స్ చూస్తాను. రిజల్ట్ 1 లో నాకు ఇంత వచ్చింది. అదే రిజల్ట్ 2 చేశాను. రిజల్ట్ 2 ఎంత వస్తుందంటే ఇది 0.004 వచ్చింది. ఏంటి తేడా అనేటువంటి దాన్ని చూసినట్లయితే మాక్సిమం ఫస్ట్ చేసినటువంటి సెపరేషన్ లోనే ఏమైంది, మోర్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేటువంటిది ఏమవుతుందంటే దీంట్లోకి అబ్జర్వ్ అయింది. ఏమైనా ఉందా లేదా అనేటువంటి విషయం సెకండ్ ఆపరేషన్ చేసావు. సెకండ్ ఆపరేషన్ ఏమైంది, నీకు వాల్యూ చూసినట్లయితే 0.004 వచ్చింది. ఇది ఫస్ట్ ఆపరేషన్ ఎంత వచ్చింది? 0.050 వచ్చింది. ఇదేమో 0.04 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? మోర్ అమౌంట్ ఆఫ్ ఐరన్ 3 ఈజ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ఫస్ట్ ఫేజ్ అనేటువంటి విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలా పక్కన పెట్టి థర్డ్ ఆపరేషన్ ఏం చేస్తామంటే దీంట్లో నుంచి మళ్ళీ మనకి ఈ సొల్యూషన్ ఉంది కదా, ఎంతో 1 లీటర్ తయారు చేసుకుంటాం కదా, దాంట్లో నుంచి మళ్ళీ ఒక 50 ml తీసుకుని ఆ సొల్యూషన్ ఎక్కడ తీసుకున్నాం అంటే 2 to 3 ఏంటది pH దగ్గర చేస్తున్నాం. దేని ప్రెసెన్స్ లో అంటే Al+3 అండ్ Na+2 ప్రెసెన్స్ లో చేస్తున్నాం. ప్రెసెన్స్ లో దీనికి సేమ్ ఏం యాడ్ చేసావు, ఇందాక 50 ml ఆక్సిజన్ CCl4 యాడ్ చేస్తాం.
సారీ క్లోరోఫామ్ యాడ్ చేసి CHCl యాడ్ చేసి సెపరేషన్ చేస్తాం. అదే మనం ఏం చేస్తాం, షేకింగ్ చేసి మొత్తం అంతా కూడా నువ్వు చేసినట్లయితే అక్కడ క్లోరోఫామ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసి అబ్జార్బెన్స్ లో పెట్టి అబ్జార్ప్షన్ సెల్ లో ప్లేస్ చేసి దాని యొక్క అబ్జార్బెన్స్ నోట్ చేసాం. ఎక్కడ 470 nm ఎక్కడ ఉందో దాని యొక్క అబ్జార్బెన్స్ నోట్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క థర్డ్ రిజల్ట్ లో ఈ యొక్క అబ్జార్బెన్స్ స్పెక్ట్రోఫోటోమీటర్ లో ఎంత వస్తుందంటే 0.602 వచ్చింది. థర్డ్ లో ఎంత వచ్చింది? ఇది రిజల్ట్ 1, ఇది రిజల్ట్ 2, ఇది రిజల్ట్ 3. ఎక్కడిది? దాని యొక్క pH ఎంత ఉంది? 2 to 2.5 మధ్యలో. ఆల్రెడీ చెప్పాను ఏంటి మనకి దాంట్లో ఇంప్యూరిటీస్ అనేటువంటివి అల్యూమినియం కానీ కొన్ని క్యారియన్స్ ఉన్నప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవ్వవు అని చెప్తున్నారండి. ఇంటర్ఫియర్ కావు అని చెప్తున్నారు. దాన్ని ఇంటర్ఫియర్ అవుతున్నాయా లేదా అనేటువంటిది ఈ థర్డ్ ఆపరేషన్ లో చెక్ చేస్తామన్నమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి అల్యూమినియంని నికిల్లో ఉన్నటువంటి అది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఇది ఐరన్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా ఎక్స్ట్రాక్షన్ లో అనేటువంటి విషయం మనం చెక్ చేసినట్లయితే ఏమవుతుంది? 2 to 2.5 pH ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకుని చేసినట్లయితే నీకు అక్కడ అబ్జార్బెన్స్ చూడండి ఎంత వచ్చింది? 0.602 వచ్చింది. అది ఉన్నప్పుడు 60 వచ్చింది, లేనప్పుడు ఎంత ఉంది? 0.6051. ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏమైనా వేరియేషన్ ఉందంటే అసలు లేదండి. అది 6 మీద ఉంది, ఇది 6 మీద ఉంది. దాని అర్థం ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ అల్యూమినియం 3 అయాన్ కానీ ఇక్కడ రాసినది అల్యూమినియం 3 అయాన్ కానీ నికెల్ +2 అయాన్ కానీ ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఏంటిది ఐరన్ 3 ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి ఇంటర్ఫీరింగ్ చేయలేదు. అంటే మనకి దీని అర్థం ఏంటంటే ఇటువంటి సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క సెపరేషన్ లో ఇవి మనకి ఏ రకంగానూ కూడా అడ్రావేది. అది ఈ రకంగా మనం ఐరన్ 3 ఏదైతే ఉందో దాన్ని ఎస్టిమేట్ చేయొచ్చాము. ఇక్కడ ఐరన్ 3 అనేటువంటి ఎస్టిమేట్ చేయడానికి నేను చేసినటువంటి ప్రాసెస్లు ఏంటంటే 3 చేశాను. ఫస్ట్ ఏం తీసుకున్నాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ ఆ మోర్సాల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేశానండి. ఎంత 0.023 grams తీసుకుని 1 లీటర్కి మేకప్ చేశాను. చేసిన దాంట్లో నుంచి ఎంత తీసుకున్నాను? 50 ml తీసుకుని దాన్ని సపరేట్ ఫండ్లో తీసుకుని దానికి 50 ml ఆక్సిజన్ సొల్యూషన్ క్లోరోఫామ్ అనేటువంటిది కలిపి షేక్ చేసి తర్వాత దాన్ని షేక్ చేసిన తర్వాత క్లోరోఫామ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసి 1 centimeter అబ్జార్ప్షన్ సెల్ లో ప్లేస్ చేసి దాన్ని 470 nm దగ్గర స్పెక్ట్రోఫోటోమీటర్ లో దాని యొక్క అబ్జార్ప్షన్ అనేటువంటిది నోట్ చేస్తాను. ఎంత వచ్చింది? అక్కడ 0.605 వచ్చింది. ఎంత వచ్చింది? ఏమన్నా మిగిలిపోయిందా ఐరన్ 3 అనేటువంటిది మొత్తం అంత వచ్చేసి అనేటువంటి చెక్ చేయడానికి ఏం చేశాను? ఇంకా మిగిలిపోయినప్పుడు సెకండ్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ లో మళ్ళీ ఒక 10 ml కలిపి ఆక్సిజన్ సొల్యూషన్ చేసినట్లయితే ఆ యొక్క అబ్జార్బెన్స్ అనేటువంటిది లీస్ట్ వాల్యూ వచ్చింది. అంటే మాక్సిమం అర్థం ఏంటి? ఫస్ట్ నువ్వు సెపరేట్ చేసినప్పుడే 99.9% అయిపోయింది, ఇంకేం లేదండి. ఇది ఎలా తెలిసింది? ఇప్పుడు ఐరన్ 3లు Fe+లు నికిల్ సీరియం ఇలాంటి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా ఐరన్ 3 ఎక్స్ట్రాక్షన్ అనేటువంటిది మనం చెక్ చేయడానికి ఏం చేస్తున్నాం? ఇక్కడ దాన్ని pH వాల్యూ 2 to 10 ఉన్నది తీసుకున్నాను కదా, అప్పుడు pH ఎంత ఉంటుంది? 2.5 ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని సేమ్ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేసినట్లయితే ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అబ్జార్ప్షన్ ఇక్కడ కూడా అంతే అవడం జరిగిందండి నుంచి. అంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి అయాన్స్ ఉన్నా సరే, ఆ క్యాటయాన్స్ ఉన్నా సరే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది దీని మీద లేదు అనేటువంటి విషయం అంతా మనకి కన్ఫర్మ్ అయింది. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క చాప్టర్లో మనకి మిగిలింది ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేటువంటి ఒక మెథడ్ మిగిలింది. అది ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటివి నెక్స్ట్ క్లాస్లో వచ్చు. అమ్మా అందరి దగ్గర మెటీరియల్ ఉన్నాయి కదా, ఒకసారి ఈ ప్రాసెస్ అనేటువంటి చాలా జాగ్రత్తగా పాయింట్ బై చదువుకోండి, కాకపోతే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అర్థం. ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇస్తాడండి. హౌ టు ఎస్టిమేట్ Fe+3 అయాన్ బై యూజింగ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటిది 5 మార్క్స్ కూడా జరుగుతుంది.
ఈ కంటెంట్ అనేటువంటి సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే కాంప్లికేటెడ్గా ఉంటుంది అండి చూసి